ఓకే, డిఎస్సి నోటిఫికేషన్ మనకు వస్తున్న సందర్భంగా ఈ మంత్లోనే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంది. మన శామ్ ఇన్స్టిట్యూట్లో హెచ్జిటి రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అండ్ స్కూల్ అసిస్టెంట్ సాల్స్లు కూడా ఉన్నాయి. మీరు ఎగ్జామ్స్ రాయండి, గ్యారెంటీగా విజేతలు అవుతారు. మళ్ళీ మనం చెప్తున్న గ్రాండ్ టెస్ట్లు, రివిజన్ టెస్ట్లు అండ్ స్కూల్ అసిస్టెంట్ సాల్స్లు కూడా మర్చిపోక మిత్రమా, గ్యారెంటీగా రాయి విజేతలు అవుతారు. డైలీ కరెంట్ అఫైర్స్ 2025 మార్చ్ 20 డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి, మీకు చాలా ప్లస్ అవుతుంది. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. అందులో ఫస్ట్ వన్, ట్రినిడాడ్ అండ్ టొబాంగో ప్రధాని, ఒక దేశానికి ప్రధాని రావడం జరిగింది, ఆ దేశమే ట్రినిడాడ్ అండ్ టొబాంగో. నెక్స్ట్ వన్, తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు. అంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు చేస్తారు. ఏ విధంగా మార్పు చేస్తారు, గతంలో ఏమని పిలిచేవారు? నెక్స్ట్ వన్, బాల్య వివాహాల నిర్మూలన 2030. భారతదేశంలో 2030 నాటికి బాల్య వివాహాల నిర్మూలన చేయాలని ఇటీవల కాలంలో ప్రకటించారు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. అంటే ప్రపంచ సంతోష దినోత్సవం, దాన్ని వరల్డ్ హ్యాపీనెస్ డే అంటాం. నెక్స్ట్ వన్, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం వార్తలోని వరల్డ్ స్పారో డే ప్రతి సంవత్సరం మార్చి 20వ తారీఖున జరుపుకుంటాం. నెక్స్ట్ వన్, వరల్డ్ హ్యాపీనెస్ డే కూడా ప్రతి సంవత్సరము మార్చి 20వ తారీఖున జరుపుకుంటాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ట్రినిడాడ్ అండ్ టొబాంగో ప్రధాని, దేశం పేరే ట్రినిడాడ్ అండ్ టొబాంగో. మరి ఎవరు వచ్చారంటే స్టువార్ట్ యంగ్. ఎవరు ప్లేస్లో వచ్చారంటే కీత్ రౌలీ అనే స్థానంలో వచ్చారు. మరి ఇది వార్తల్లో ఉంది కానీ దాని క్యాపిటల్ ఏంటి, రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్. మరి కరెన్సీ ఏంటంటే ట్రినిడాడ్ అండ్ టొబాంగో డాలర్. ప్రస్తుతం ట్రినిడాడ్ యంగ్ ప్రధాని ఎవరు అంటే స్టువార్ట్ యంగ్. గతంలో ఎవరు ఉండేవారు, కీత్ రౌలీ. అయితే మనకి 2025 జనవరి 8 నుంచి జనవరి 10 వరకు భారతదేశంలో మన ఇండియాలో 18th NRI డే జరిగింది. 18th NRI డే అంటే 18వ ప్రవాస భారత దివాస్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ట్రినిడాడ్ టొబాంగో ప్రెసిడెంట్ రావడం జరిగింది, ఒక మహిళ రావడం జరిగింది. ఆమె పేరు మీకు ఐడియా ఉంటుంది, క్రిస్టానా కార్లా కంగులు. ఓకే, నేను విన్నది కరెక్టే, క్రిస్టానా కార్లా కంగూలు. మనకి 18th NRI డేకి చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి క్రిస్టానా కార్లా కంగూలు. అంటే 18వ ప్రవాస భారత దివాస్ ఎక్కడ జరిగిందంటే భువనేశ్వర్ అంటే ఒడిశా గుర్తు రావాలి. ఇక్కడ ఒడిశా వార్తల్లో వచ్చింది కానీ ఒడిశా ప్రజెంట్ సీఎం ముఖ్యమంత్రి ఎవరైనా మోహన్ చరణ్ మోజీ. మరి ప్రజెంట్ ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు. మనకి ఒడిశాలో సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఉంటుందమ్మా, ఈ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఇంపార్టెన్స్ ఏంటంటే బ్లాక్ టైగర్స్. భారతదేశంలో నల్ల పుళ్ళు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటంటే ఒడిశాలో ఏ నేషనల్ పార్క్ అంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్. మొత్తం ఇండియాలో బ్లాక్ టైగర్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 10 ఉన్నాయి. ఇలా లింక్ చేస్తూ ఉండాలి, ఎక్కడి నుంచి అలా వచ్చింది అంటే ట్రినిడాడ్ అండ్ టొబాంగో ప్రధానిగా వచ్చిన వ్యక్తి స్టువార్ట్ యంగ్. అదే ప్రెసిడెంట్ అయితే మాత్రం క్రిస్టానా కార్లా కంగూలు, ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. దేనికంటే 18th NRI డే 18వ ప్రవాస భారతీయ దివాస్కి వచ్చారు. ఎప్పుడు జరిగింది, 2025 జనవరి 8 నుంచి జనవరి 10 వరకు. ఎక్కడ, భువనేశ్వర్ అంటే ఒడిశా ప్రజెంట్ సీఎం మోహన్ చరణ్ మోజీ, గవర్నర్ కంభంపాటి హరిబాబు. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఎక్కడుంది, ఒడిశా. మరి దేనికి ఫేమస్ అంటే బ్లాక్ టైగర్స్. ప్రజెంట్ ఇండియాలో మొత్తం 10 ఉన్నాయి. వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు. అంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చారు. గతంలో ఎలా ఉండేదంటే గతంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా పిలిచేవారు. తెలుగు యూనివర్సిటీగా. ఇప్పుడు దానికి పేరు మార్చారు. ఏ విధంగా మార్చారంటే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా. ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం పేరు మార్చింది, తెలంగాణ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం లేటెస్ట్గా కళ్యాణి లక్ష్మి పథకాన్ని కూడా పేరు మార్చింది. కళ్యాణి లక్ష్మి, వెరీ గుడ్. కళ్యాణి లక్ష్మి పథకానికి కొత్త పేరు అంటే న్యూ నేమ్. ఈ కళ్యాణ లక్ష్మి కొత్త పథకం పేరమ్మ కళ్యాణ మస్తు.
ఓకేనా, కళ్యాణమస్తు. ఎప్పుడైతే వార్తలు ఉన్నాయో ఇటీవల కాలంలో ఏమైనా నేమ్స్ చేంజ్ అయ్యా, పేర్లు మారయ్యా చూస్తూ ఉండాలి. లేటెస్ట్గా ఇటీవల కాలంలో కొన్ని పేర్లు చెప్తా, పాత పేర్లు కొత్త పేర్లు, అంటే ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్. మనకి అస్సాం రాష్ట్రం తీసుకుంటే అస్సాం రాష్ట్రంలో కరీంగంజ్ జిల్లా, కరీంగంజ్, ఈ కరీంగంజ్ జిల్లాని ఏ విధంగా పేరు మార్చారు, చాలా చాలా ఇంపార్టెంట్, శ్రీభూమి, శ్రీభూమిగా పేరు మార్చారు. శ్రీభూమి గుర్తుపెట్టుకోవాలి. కరీంగంజ్ జిల్లా అంటే అస్సాం రాష్ట్రం గుర్తు రావాలి. అక్కడ ఏమని పేరు మార్చారు, కరీంగంజ్ జిల్లాని శ్రీభూమిగా పేరు మార్చారు. అస్సాం అంటే జిఎస్టీ తొలిసారిగా ఆమోదించిన రాష్ట్రం గుర్తు రావాలి. అంబుబాచి పండుగ ఎక్కడ జరుపుకుంటారు, అస్సాం రాష్ట్రం జరుపుకుంటారు. ఓకేనా. అలాగే ఇటీవల కాలంలో పూణే విమానాశ్రయం, పూణే విమానాశ్రయానికి పేరు మార్చారు. పూణే విమానాశ్రయం యొక్క న్యూ నేమ్, పూణే అంటే మహారాష్ట్ర, దీని కొత్త పేరు నాన్న జగద్గురు సంత్ తుకారం, జగద్గురు సంత్ తుకారం, జగద్గురు సంత్ తుకారం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. వెరీ గుడ్. ఇటీవల కాలంలో నమో భారత్, నమో భారత్గా పేరు మార్చారు. గతంలో దాన్ని ఏమని పిలిచామంటే దాన్ని వందే మెట్రో, వందే మెట్రో, వందే మెట్రోకి కొత్త పేరు నాన్న నమో భారత్, నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్, నమో భారత్, నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్గా పిలుస్తారు. సూపర్ మాస్టర్, బాగానే చెప్పు. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో కింగ్ జార్జ్ హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ అంటామా, న్యూరో సర్జరీకి ఏమని పేరు మార్చారు. వెరీ లేటెస్ట్గా కింగ్ జార్జ్ అంటే కేజీహెచ్ హాస్పిటల్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్కి నేమ్ చేంజ్ అయ్యింది. సుంకరి బాల పరమేశ్వరంగా పేరు మార్చారు, సుంకరి బాల పరమేశ్వర్గా పేరు మార్చారు. అలాగే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఓల్డ్ నేమ్స్ న్యూ నేమ్స్ ఒకసారి మనం చూసుకుంటే వెరీ లేటెస్ట్గా మనకి పొట్టి శ్రీరాముల గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే పొట్టి శ్రీరాముల యొక్క లేటెస్ట్గా జయంతి జరిగింది మనకి 2025 మార్చి 16వ తారీఖున 125వ జయంతి. 125వ జయంతి సందర్భంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అమరావతిలో. ఎన్ని అడుగులమ్మా అంటే 58 అడుగులు, 58 ఫీట్స్. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 58 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, అమరావతి అని గుర్తు రావాలి. ఓకేనా. ఎన్నవ జయంతి, 125వ జయంతి సందర్భంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పాత పేర్లు కొత్త పేర్లు, జగనన్న గోరుముద్ద పథకానికి మధ్యాహ్న భోజన పథకంగా పిలుస్తామే, జగనన్న గోరుముద్ద పథకానికి కొత్త పేరు దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో దిశ పోలీస్ స్టేషన్ పేరు మార్చారు, మహిళా పోలీస్ స్టేషన్గా పేరు మార్చారు. అలాగే వైఎస్ఆర్ లా నేస్తము, వైఎస్ఆర్ లా నేస్తం పేరు నాన్న కొత్త పేరు న్యాయమిత్ర, న్యాయమిత్ర పేరు మార్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ పేరు మార్చారు, స్వేచ్ఛ. ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ కొత్త పథకం పేరు అంటే స్వేచ్ఛకి ఏమని పేరు పెట్టారు, బాలికా రక్ష, బాలికా రక్షగా పేరు మార్చారు. అలాగే మచిలీపట్నంలో వైద్య కళాశాలకి, మచిలీపట్నంలో వైద్య కళాశాలకి ఎవరు పేరు పెట్టారు, పింగళ వెంకయ్య పేరు పెట్టారు, పింగళ వెంకయ్య. వెరీ గుడ్. అలాగే ఏలూరులో వైద్య కళాశాలకి ఎవరు పేరు పెట్టారు, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టారు. ఇలానే చూస్తూ ఉండాలి మనం. అలాగే మనబడి నాడు నేడు, మనబడి నాడు నేడు కొత్త పేరు ఏంటన్నా, మనబడి మన భవిష్యత్, మనబడి మన భవిష్యత్తుగా పేరు మార్చారు ఇటీవల కాలంలో. ఓకేనా. జగనన్న విద్యా కానుక పేరు మార్చారు, జగనన్న విద్యా కానుక కొత్త పేరు గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా పేరు మార్చారు జగనన్న విద్యా కానుకి. అలాగే జగనన్న అమ్మ ఒడికి, జగనన్న అమ్మ ఒడి అనే వాళ్ళమి దానికి ఏమని పేరు మార్చారు, తల్లికి వందనం. వెరీ గుడ్, తల్లికి వందనంగా పేరు మార్చారు. అలాగే జగనన్న ఆనిముత్యాలకి, జగనన్న ఆనిముత్యాలు కూడా పేరు మార్చారు. అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చారు, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం పాత పేరు ఏం పేరునన్నా, జగనన్న ఆనిముత్యాలు. వెరీ గుడ్. అలాగే ఇటీవల కాలంలో ప్రధానమంత్రి
అంటే జవహర్ లాల్ నెహ్రూ మ్యూజియానికి పేరు మార్చారు. ఎలా పేరు మార్చారంటే ప్రధానమంత్రుల మ్యూజియంగా పేరు మార్చారు దేశంలో. అలాగే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అంటే విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా నేమ్ చేంజ్ చేస్తారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఇన్ని లింక్ చేసుకోవాలి. ఒక పాయింట్ వస్తే లేటెస్ట్గా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బాల్య వివాహాలు నిర్మూలన 2030. భారతదేశంలో బాల్య వివాహాలు ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. పూర్తిగా కంప్లీట్గా ఎరాడికేషన్ నిర్మూలన చేయడానికి అంటే ఇండియా టార్గెట్ 2030 నాటికి పెట్టుకుంది. లేటెస్ట్గా ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ సదస్సులో ఢిల్లీలో జరిగింది ఈ సమ్మిట్లో చెప్పడం జరిగింది. బాల్య వివాహాల నిర్మూలన 2030 నాటికి. దాదాపుగా దీంట్లో ఈ సమ్మిట్లో 30 మతాలకు చెందిన నేతలు పాల్గొన్నారంట, అంటే అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇండియా టార్గెట్స్ ఏమైనా ఉన్నాయి? అప్కమింగ్ గోల్స్ ఇన్ ఇండియా. భారతదేశం రానున్న కాలంలో సాధించవలసిన లక్ష్యాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి, చెప్తా. దాని బ్యాక్గ్రౌండ్ మనకి 2024 నాటికి భారతదేశం ఏ విధంగా టార్గెట్ పెట్టుకుంది? జల జీవన్ మిషన్ సాధించాలి. మనకి 2024 అయిపోయింది కదా. అయితే ఇక్కడ మనం భారతదేశం సాధించవలసిన లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అప్కమింగ్ గోల్స్ అంటే 2024 జల జీవన్ మిషన్ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఆల్రెడీ 2024 మనకు అయిపోయింది. జల జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించడం. 100కి 100% ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి కూడా త్రాగునీటిని అందించడము, అంటే డ్రింకింగ్ వాటర్ని అందించడం సింపుల్గా. అయితే దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు 2028కి. జల జీవన్ మిషన్ పథకాన్ని 2019లో మోడీ గారు తీసుకొచ్చారు యాక్చువల్గా. నెక్స్ట్ 2025 టార్గెట్. మనం 2025ని ఏ విధంగా టార్గెట్ పెట్టుకున్నామంటే టీబీ ఫ్రీ ఇండియా. భారతదేశంలో టీబీ వ్యాధి నిర్మూలనకి టార్గెట్ పెట్టుకుని 2025. నెక్స్ట్ 2026 టార్గెట్ నక్సలిజము నిర్మూలన. నక్సలిజం అంటే మావోయిస్టులు, ఇది యొక్క భారతదేశం టార్గెట్. 2026 మరొక టార్గెట్ బుల్లెట్ ట్రైన్ ఇండియా. భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ఏ ఇయర్ నాటికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏర్పాటు చేయనున్నారు అనేది 2026, అంటే జపాన్ సహకారంతో. నెక్స్ట్ 2030 ఇక టార్గెట్స్ చూసుకుంటే ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీన్నే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాము. యుఎన్ఓ ప్రకటించిన 17 ఎస్డిజి గోల్స్ను మనం భారతదేశం సాధించడానికి ఏ ఇయర్ని టార్గెట్గా పెట్టుకుంది? 2030 అని గుర్తుపెట్టుకోవాలి. 2030 మరొక ఇంపార్టెన్స్ మనం చూసుకుంటే 2030 ఎయిడ్స్ ఫ్రీ ఇండియా. భారతదేశాన్ని ఎయిడ్స్ రహిత దేశంగా మార్చడానికి 2030ని టార్గెట్ పెట్టుకున్నాం. అలాగే 2030 మరొక ఇంపార్టెన్స్ మలేరియా ఫ్రీ ఇండియా. 2030 నాటికి మలేరియా వ్యాధి నిర్మూలన పెట్టుకున్నాం భారతదేశము అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి 2030 మరొక ఇంపార్టెన్స్ రాబీస్ వ్యాధి నిర్మూలన అంటే కుక్క కరిస్తే వచ్చే వ్యాధి తెలుసు కదా మనకి, అలా రాబీస్ వ్యాధి నిర్మూలన 2030 టార్గెట్. అలాగే 2035 మరొక ఇంపార్టెన్స్ పెట్టుకున్నామా అంటే అంతరిక్ష రంగంలో ఓన్ స్పేస్ స్టేషన్, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మన ఇండియా టార్గెట్ 2035. సాధించలేకపోవచ్చు. నెక్స్ట్ 2040 చంద్రునిపైకి వ్యామగాములను పంపించడానికి టార్గెట్ పెట్టుకున్నాం. చంద్రునిపైకి వ్యామగాములు అంటే పర్సన్స్ వెళ్తారమ్మా. అలాగే 2047 యొక్క టార్గెట్ మన ఇండియా టార్గెట్ ఫస్ట్ వన్ సికిల్ సెల్ ఎనీమియా. ఇది మీకు బయాలజీ వస్తుంది. దీన్ని సాధించడానికి నిర్మూలన అంటే ఈ వ్యాధి నిర్మూలన చేయడానికి సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి నిర్మూలన 2047. 2047 మరొక ఇంపార్టెన్స్ గమనించాలి. డెవలప్డ్ కంట్రీ ఇండియా. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి 2047 టార్గెట్. 2047 మరొక ఇంపార్టెన్స్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్.
2047 మరొక ఇంపార్టెంట్ సినిమా డ్రగ్స్ ఫ్రీ ఇండియా. డ్రగ్స్ ఫ్రీ ఇండియా. భారతదేశంలో మత్తు పదార్థాల రహిత దేశంగా మారడానికి ఏ ఇయర్ని టార్గెట్ పెట్టుకున్నాం? 2047 అని చూస్తూ ఉండాలి. ఇండియా టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా 2070 నాటికి మన ఇండియా టార్గెట్ ఏమో అంటే జీరో కార్బన్ ఎమిషన్స్ కర్బన ఉద్గారాలు తగ్గించడానికి భారతదేశం ఏ ఇయర్ని టార్గెట్ పెట్టుకుందంటే 2070 అని గుర్తుపెట్టుకోవాలి. 2070 సంవత్సరాన్ని ఇలా చూస్తూ ఉండాలి. పాయింట్స్ అండ్ నోట్స్ రాస్తూ ఉండాలి. అంటే క్లాస్ వినడం కాదు మనం. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అంటే ప్రపంచ సంతోష దినోత్సవం పిలుస్తారు. ప్రతి సంవత్సరం వరల్డ్ హ్యాపీనెస్ డే ఏ రోజు జరుపుకుంటాం అంటే మార్చి 20వ తారీఖున జరుపుకుంటాం. మార్చ్ 20 డే ప్రపంచ సంతోష దినోత్సవము. దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అని పిలుస్తాం. అయితే 2025 థీమ్ మా థీమ్ అంటే ఇతివృత్తం కేరింగ్ అండ్ షేరింగ్ అనే థీమ్తో జరుపుకున్నాం. అయితే చరిత్రలో తొలిసారిగా ఎప్పుడు జరుపుకున్నాం దీన్ని? యాక్చువల్గా దీన్ని 2012లో యుఎన్ఓ సాధారణ సభలో ప్రకటించాం జరుపుకోవాలని. మరి తొలిసారిగా ఏ ఇయర్ నుంచి జరుపుకున్నాం అంటే 2013 నుండి ఫస్ట్ సెలబ్రేషన్ జరిగినాం. 2013 నుంచి జరుపుకున్నాం. మరి హ్యాపీనెస్ ఇండెక్స్ అంటాం. హ్యాపీనెస్ ఇండెక్స్ 2024 పర్పస్లో చూసుకుంటే దాంట్లో మన ఇండియా ర్యాంక్ 126. మరి టాప్ 3 కంట్రీస్ ఏమైనా ఉన్నాయా మాస్టర్ అంటే ఉన్నాయి. ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ ఉంది. ఫిన్లాండ్. సెకండ్ వన్ డెన్మార్క్. నెక్స్ట్ వన్ ఐస్లాండ్. మా 2024 ప్రకారం ప్రపంచంలో సంతోషంగా ఉన్న వరుస 3 దేశాలు ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్. ఇండియా ర్యాంకు 126. ఇంగ్లీష్లో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని పిలుస్తాం. అలా వరల్డ్ హ్యాపీనెస్ డే లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ప్రతి సంవత్సరం మార్చి 20వ తారీఖున జరుపుకుంటాం. దీని గురించి 2012లో ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించారు. మరి తొలిసారిగా ఏ ఇయర్ నుంచి జరుపుకున్నాం? 2013 నుంచి జరుపుకుంటున్నాం. ఆ 2013 నుండి గుర్తు రావాల్సిన నిర్భయ చట్టం గుర్తు రావాలి. ఇలా పాయింట్స్ లింక్ చేస్తూ ఉండాలి. నిర్భయ యాక్ట్. అదే 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం వచ్చింది. నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామంటే వరల్డ్ ఫుడ్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తారీఖున జరుపుకుంటాం. అక్టోబర్ 16. ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం వరల్డ్ స్పారోస్ డే వార్తలో ఉంది. ఈ రోజు 2 ఇంపార్టెంట్స్ మాట్లాడుకున్నాం. ఒకటి వరల్డ్ హ్యాపీనెస్ డే, వరల్డ్ స్పారోస్ డే. అయితే 2025 థీమ్ అంటే ఇతివృత్తము ఏ విధంగా జరుపుకున్నాం చూడాలి. ఏ ట్రిబ్యూట్ టు నేచర్స్ టినీ మెసెంజర్స్ అనే టీం ఇచ్చారు. 2025 థీమ్ 2025. తొలిసారిగా ఎప్పుడు జరుపుకున్నాం అంటే 2010 నుండి. 2010 వరల్డ్ స్పారోస్ డే తొలిసారిగా జరుపుకున్నది 2010 నుండి. ఆ 2010 అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఒక పాయింట్ ఉంది నాన్న. జాతీయ విద్యా హక్కు చట్టం చేసిన 2009 కదా, అది అమల్లోకి వచ్చింది 2010 ఏప్రిల్ 1వ తారీఖున. ఆ 2010 మరొక ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని ఎన్జిటి అంటాం. ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్. వచ్చింది 2010లో వచ్చింది. ప్రెజెంట్ ఎన్జిటి చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తి ప్రకాష్ శ్రీవాస్తవ పనిచేస్తున్నారు. మరి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అంటున్నాం. మరి ఢిల్లీ తెలిసిందా? ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ. ఢిల్లీ యొక్క రాష్ట్ర పక్షి ఏంటంటే పిచ్చుక. స్పారో అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఢిల్లీ యొక్క రాష్ట్ర పక్షిగా పిచ్చుకను ఏ ఇయర్లో ప్రకటించారంటే 2012లో ప్రకటించారు. 2012 ఆగస్టులో. అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారు ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్ నాన్న. ఢిల్లీ యొక్క రాష్ట్ర పక్షిగా పిచ్చుకని ఏ ఇయర్లో ప్రకటించారు? 2012లో. ఎవరు ప్రకటించారు? అప్పటి ఢిల్లీ సీఎం అయిన షీలా దీక్షిత్ అమ్మ. మరి ఢిల్లీకి 2వ మహిళా ముఖ్యమంత్రి. ఢిల్లీకు ఇప్పటి వరకు 4 మెంబర్స్ పనిచేస్తారు ఉమెన్స్ నన్ను సీఎంగా. మీకు ఐడియా ఉంది చెప్తున్నా. ఫస్ట్ వన్ సుష్మా స్వరాజ్. అంటే ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్. సెకండ్ వన్ షీలా దీక్షిత్. అండ్ థర్డ్ వన్ అతిశీ మార్లేనా సింగ్.
ప్రెజెంట్ 4th వన్ పనిచేస్తున్నారు. వరుస క్రమంలో 9వ ముఖ్యమంత్రి, మహిళల పరంగా 4th వన్. ఆమె పేరు రేఖా గుప్తా. ఢిల్లీకి సీఎంగా పనిచేసిన వ్యక్తి రేఖా గుప్తా. రేఖా గుప్తా వరుస క్రమంలో 9th వన్ అని చెప్పుకున్నాం, మహిళల పరంగా 4th వన్. ప్రెజెంట్ ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. ఢిల్లీ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు 70 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. 70. మరి ప్రెజెంట్ ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన లెఫ్టినెంట్ గవర్నర్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలను పాలించే వారిని లెఫ్టినెంట్ గవర్నర్స్ అంటాం. మరి ప్రెజెంట్ ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నానంటే వినయ్ కుమార్ సక్సేనా. వినయ్ కుమార్ సక్సేనా. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఒక ఇంపార్టెన్స్ చెప్పాలి. భారతదేశంలో తొలిసారిగా మహిళా బస్సు డిపో, ఇండియా ఫస్ట్ ఉమెన్ బస్సు డిపో, సఖీ డిపో, చాలా చాలా ఇంపార్టెంట్. సఖీ బస్సు డిపో. సఖీ బస్సు డిపోని ఎక్కడ ప్రారంభించారో ఢిల్లీలో. ఈ బస్సు డిపోలో మొత్తం మహిళలే ఎంప్లాయీస్గా ఉంటారు. మా ఢిల్లీలో సరోజిని నగర్లో ప్రారంభించారు. ఇవన్నీ కాదు, సింపుల్గా దేశంలో తొలిసారిగా మహిళా బస్సు డిపోని ఎక్కడ ప్రారంభించారు? ఢిల్లీ. ఏ పేరుతో? సఖీ బస్సు డిపో అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో పాయింట్స్. మా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అయితే మార్చి 20. అదే ప్రపంచ పక్షుల దినోత్సవం జనవరి 5వ తారీఖు జరుపుకుంటాం. జనవరి 5వ తారీఖున జరుపుకుంటాం. మనకి జాతీయ పక్షి మీకు తెలుసు, నెమలి అంటాం జాతీయ పక్షి. అతిపెద్ద పక్షి, అతి చిన్న పక్షి ఇవన్నీ బయలు వస్తాయి మీకు. అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. నేను లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ని. అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. ఇవన్నీ ఎప్పుడో చదువుకుంటాం మనం, కానీ ఇప్పుడు ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా సునీతా విలియమ్స్పై పాఠ్యాంశము. అద్భుతం. సునీతా విలియమ్స్ 2024 జూన్ మంత్లో అంతరిక్ష రంగంలోకి వెళ్ళి దాదాపుగా 240 days అంటే అబౌవ్ మరలా నిన్నటి రోజున తిరిగి వచ్చారు భూమిపైకి. మనం ఒక రోజులోనే పైకి వెళ్తే మళ్ళీ రాము కదా, అలా ఈమె అద్భుతమైన ఘనత సాధించారు. మన భారతదేశ వ్యక్తి సునీతా విలియమ్స్ ఇప్పటి వరకు అంతరిక్ష రంగంలోకి 3 సార్లు వెళ్ళారు నాన్న. 3 సార్లు. ఫస్ట్ వన్ 2006, 2012, 2024 జూన్లో. మరలా 2025 మార్చి 19వ తారీఖున తిరిగి రావడం జరిగింది. మీకు తెలుసునానా? సునీతా విలియమ్స్పై పాఠ్యాంశము 13 సంవత్సరాల క్రితమే అంటే 2013లోనే ముద్రించారు నాన్న. ఎక్కడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాఠశాల విద్యాశాఖ వారు. మరి ఏ క్లాస్లో? 9వ తరగతి హిందీ పాఠ్య పుస్తకంలో 11వ పాఠంగా అప్పట్లో. ఇవి ఇంపార్టెన్స్. తొలిసారిగా అంతరిక్ష రంగంలో 2006లో అడుగుపెట్టారు. సెకండ్ వన్ 2012, థర్డ్ వన్ 2024. నెక్స్ట్ పాయింట్ చూసుకోండి. 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్ష రంగంలో స్పేస్ వాక్ చేసిన వ్యామగామిగా రికార్డు చెందారు ఈమె. 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్ష రంగంలో స్పేస్ వాక్ చేశారు. ఎవరు? సునీతా విలియమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ సునీతా విలియమ్స్కి 2008లో భారతదేశ ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. పద్మభూషణ్. 2007లో అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అవార్డు కూడా ఇచ్చారమ్మా. 2007లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నాసా వారు, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వారు కూడా ఒక అవార్డు ఇచ్చారు. నాసా స్పేస్ ఫ్లైట్. మరి నిన్నటి రోజున ఈమె సునీతా విలియమ్స్ గారు స్పేస్ ఎక్స్కి చెందిన, మరి స్పేస్ ఎక్స్ అంటే ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మరి స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యామ నౌక ద్వారా తిరిగి వచ్చారు భూమిపైకి. ఈమెతో పాటుగా మరొక 3 వ్యక్తులు మీకు తెలుసు ఆల్రెడీ. దాంట్లో ఫస్ట్ వన్ ఎవరు మాట్లాడుకుంటే సునీతా విలియమ్స్ ఉన్నారు కదా, సునీతా విలియమ్స్. సెకండ్ వన్ బుచ్ విల్మోర్. థర్డ్ వన్ నిక్ హెగ్. ఫోర్త్ వన్ అలెగ్జాండర్ గోర్బానోస్. ఈ 4 మెంబర్స్ మనకి నిన్నటి రోజున క్రూ డ్రాగన్ వ్యామ నౌక ద్వారా భూమిపైకి వచ్చారు. అంటే సముద్రంలో ల్యాండ్ అయింది నౌక. ఈ 4 మెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్.
సునీత విలియమ్స్తో పాటుగా బుచ్ విల్మోర్, నిక్ హేగ్, నెక్స్ట్ అలెగ్జాండర్ గౌర్బనోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అయితే సునీత విలియమ్స్కి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మనకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎందుకంటే సునీత విలియమ్స్ 5 సంవత్సరాల వయసులోనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో చంద్రుని పైన నడవడానికి వెళ్ళారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆమెకు అప్పట్లో 5 సంవత్సరాలు చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో. సునీత విలియమ్స్ ఇటీవల కాలంలో మనకి 2024 జూన్ సమయంలో ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ కొన్ని సాంకేతిక ప్రభావం వల్ల అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. నిన్నటి రోజున ఫైనల్గా తిరిగి వచ్చారు, దాదాపు ఒక 240 days అబోవ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దీంట్లో మెయిన్ పాయింట్స్ గమనిద్దాం. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా ఒక 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అండ్ ఏ కేటగిరీలో సెలెక్ట్ చేశారు చూద్దాం. ఫస్ట్ వన్ సోమనాథ్ అంటే ఇస్రో మాజీ చైర్పర్సన్. నెక్స్ట్ వన్ సతీష్ రెడ్డి, డిఆర్డిఓ మాజీ చైర్పర్సన్ అండ్ ప్రజెంట్ కేంద్ర రక్షణ శాఖ సలహాదారుగా పనిచేస్తున్నారు సతీష్ రెడ్డి గారు. నెక్స్ట్ వన్ సుచిత్ర ఎల్లా. నెక్స్ట్ వన్ కేపీసీ గాంధీ. ఈ 4 మెంబర్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులుగా బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. వారికి పదవ కాలం 2 years ఉంటుందన్నమాట. 2 years అంటే 2 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి సేవలు అందిస్తారు. ఒక్కొక్క వ్యక్తి ఒక కేటగిరీ. ఇంట్లో స్వామినాథన్కి ఏ కేటగిరీ ఇచ్చారంటే స్పేస్ టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. నెక్స్ట్ వన్ సతీష్ రెడ్డి గారమ్మ ఏరోస్పేస్ డిఫెన్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు, సలహాదారుగా ఉంటారు. నెక్స్ట్ వన్ సుచిత్ర ఎల్లా హస్తకళ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. నెక్స్ట్ వన్ కేపీసీ గాంధీ గారు ఫోరెనిక్స్ సైన్స్ రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు, సలహాదారుగా ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ 4 మెంబర్స్ నియమించింది గౌరవ సలహాదారులుగా. ఓకేనా. అంటే సోమనాథ్ అంటే ఇస్రో మాజీ చైర్పర్సన్, సతీష్ రెడ్డి డిఆర్డిఓ మాజీ చైర్పర్సన్, ప్రెజెంట్ కేంద్ర రక్షణ శాఖ సలహాదారుగా పనిచేస్తున్నారు. సుచిత్ర ఎల్లా మీకు ఐడియా ఉంటుందమ్మా. సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా అంటే భారత్ బయోటెక్ ఫౌండర్సీలు. అంటే కోవిడ్-19 సమయంలో కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేసింది ఎవరంటే వీళ్ళే. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్గా పనిచేస్తుంది ఎవరు వి నారాయణన్. డిఆర్డిఓ ప్రజెంట్ చైర్పర్సన్ అయితే సమీర్ వి కామత్. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెన్స్ అన్నీ చూస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో గుర్తించిన శిలాశాసనాలు ఏమైనా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో రాజుల యొక్క ఆనవాలు వారి యొక్క శాసనాలు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో చెప్పుకున్నాం, విజయనగరం జాము జిల్లాలో చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో ఏఐ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ సభలు దేశంలో తొలిసారిగా 13,000కు పైగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరిగాయి. అలాగే పల్లె పండగ 2024 అక్టోబర్లో జరిగింది. ఇవన్నీ మాట్లాడుకున్నాం. అలాగే విశాఖపట్నంలో బ్లూ ఫ్లాగ్ బీచ్ రద్దు చేసిన బీచ్ ఏంటి? రుషికొండ బీచ్. ఆ రుషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ని రద్దు చేశారు తాత్కాలికంగా. ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మా రాష్ట్రంలో పెరిగిన బాలికల జనన నిష్పత్తి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన బాలికల జనన నిష్పత్తి అనేది రావడం జరిగింది ఒక ఆర్టికల్. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 2023-24లో ప్రతి 1000 మంది బాలుర జననాలకు 944 మంది బాలికల జననము. అంటే 1000 మంది బాలురు అంటే 944 బాలికల జననం అంట. నెక్స్ట్ వన్ 2014-15లో 922గా ఉన్న నిష్పత్తి ఇప్పుడు పెరిగింది ఆటోమేటిక్గా. జాతీయ సగటు కంటే అధికము. మరి ఈ నివేదికను ఎక్కడ రిలీజ్ చేశారని రాజ్యసభలో కేంద్ర గణాంకాలు వెల్లడి అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానంగా గమనిస్తే రాష్ట్రంలో బాలికల జనన నిష్పత్తి పెరుగుతుంది. 2023-24లో ప్రతి 1000 మంది బాలుర జననాలకు 944 మంది బాలికలు జన్మించారంట. నెక్స్ట్ 2014-15లో ఈ బాలికల సంఖ్య 921గా ఉంది. జాతీయ స్థాయి కంటే రాష్ట్రంలో బాలికల జననాల సంఖ్య అధికంగా ఉండడం గమనార్హము.
మరి దేశవ్యాప్తంగా 2023-24లో ప్రతి 1000 మంది బాలురకు జననాలకు బాలికల జనన సంఖ్య 930గా ఉందంట. మరి ఈ రిపోర్ట్ను రాజ్యసభలో ఎవరు రిలీజ్ చేశారంటే కేంద్ర స్త్రీ శిశు అభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు రిపోర్ట్ని మనకు రిలీజ్ చేశారు. ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్ పాయింట్స్ ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ 1000 మంది బాలురకు గాను బాలికల జనన నిష్పత్తి తీరిది అని ఇచ్చాడు. ఇక 2014-15, 2023-24 ఏ విధంగా ఉంది చూద్దాం. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది 2014-15 రిపోర్టు. నెక్స్ట్ వన్ రెడ్ కలర్లో ఉన్నది 2023-24 రిపోర్ట్ని చూసుకోవాలి. ఫస్ట్ వన్ జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా తీసుకుంటే, ఇండియా వైజ్ తీసుకుంటే మనకి 2014-15లో 918 ఉంది. అదే 2023-24 930, అంటే 1000 మందికి 1000కి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఇది ఇంపార్టెంట్ మనకి ఇవన్నీ కాదు మెయిన్. ఫస్ట్ నేషనల్ వైజ్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సరిపోతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో 2014-15లో 921 ఉండేవారమ్మ. ఇప్పుడు మనకి 944, 944. నెక్స్ట్ వన్ గోవా. మరి గోవా 2014-15లో 939, ఇప్పుడు 977 అంట. నెక్స్ట్ త్రిపుర, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ బీహార్, నెక్స్ట్ లక్షద్వీప్, నెక్స్ట్ వన్ అండమాన్ నికోబార్ దీవులు. జస్ట్ ఈ నెంబర్స్ ఏం అవసరం లేదు, కావాలని చూసుకుని సరిపోతుంది. మెయిన్ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్, గోవా, త్రిపుర, అంటే వరుస 3 రాష్ట్రాలు, టాప్ 3 స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్, గోవా, త్రిపుర సరిపోతుంది మీకు. ఓకేనా. మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 సెన్సెస్ భారతదేశంలో అక్షరాస్యత ఎక్కువ ఉన్న రాష్ట్రం కేరళ. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా కేరళ అని గుర్తుపెట్టుకోవాలి, కేరళ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. ఈసారి గ్యారెంటీకి వచ్చే ప్రశ్న ఇది. భారతదేశంలో ప్రస్తుతం 58 టైగర్ రిజర్వ్ ఉన్నాయి. 58 మీకు చెప్పా, 58 టైగర్ రిజర్వ్ ఇండియాలో ఏంటనేది. ఒకసారి చూస్తే మధ్యప్రదేశ్లో మాధవ్ జాతీయ పార్కును ఇటీవల పుల్ల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. 58 టైగర్ రిజర్వ్. మనకి లేటెస్ట్గా 58వ టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్లో మాధవ్ జాతీయ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్ని ప్రకటించారు. భారతదేశంలో జాతీయ పార్కులు ఎక్కువ రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి, మధ్యప్రదేశ్. అయితే ఇప్పుడు మాధవ్ జాతీయ పార్కుతో మొత్తం ఎన్ని వచ్చాయంటే 58. అంటే 58వ టైగర్ రిజర్వ్ ఏంటంటే మధ్యప్రదేశ్లో మాధవ్ జాతీయ పార్క్. గతంలో 56, 57 మాట్లాడుకోవాలి. 56 టైగర్ రిజర్వ్ ఏంటంటే గురు ఘాసీదాస్ తామోర్ పెంగ్లా టైగర్ రిజర్వ్. 56 టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా ఏంటంటే మనకి గురు ఘాసీదాస్ తామోర్ పెంగ్లా. ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్లో ఉంది, ఛత్తీస్గఢ్. 57 టైగర్ రిజర్వ్గా దేని గుర్తించారంటే రతన్ పాణి టైగర్ రిజర్వ్. రతన్ పాణి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది. 58 అంటే గుర్తు రావాల్సింది మాధవ్ జాతీయ పార్క్. మాధవ్ జాతీయ పార్క్ని 58 టైగర్ రిజర్వ్ గుర్తించాం. ఇది కూడా మధ్యప్రదేశ్. ఇక్కడ కొన్ని పాయింట్స్ తెలియాలి మనకి. ఇక్కడ వేస్తున్నాయి పాయింట్స్ అన్నీ. ప్రస్తుతం మన ఇండియాలో టైగర్స్ ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ ఈ రోజు నాటికి మన ఇండియాలో టైగర్స్ ఎన్ని ఉన్నాయంటే 3682, 3682. ప్రస్తుతం మన ఇండియాలో చేతాలు అని పిలుస్తాం 26 ఉన్నాయని చెప్పుకున్నాం, 26. అలాగే ప్రస్తుతం మన ఇండియాలో చిరుతలు అంటే లెపార్డ్స్. చిరుతలు ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో అంటే 13,874 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రస్తుతం మన ఇండియాలో మంచు చిరుతలు అంటే స్నో లెపార్డ్స్. గ్యారెంటీ ఒక మార్క్ వస్తుంది మీకు. మంచు చిరుతలు ఇండియాలో మొత్తం 718 ఉన్నాయి. ప్రజెంట్ ఇండియాలో ఉన్న జాతీయ పార్కులు నేషనల్ పార్క్స్ 106. ప్రస్తుతం ఇండియాలో ఉన్న టైగర్ రిజర్వ్స్ అని చెప్పుకున్నాం 58. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఎలిఫెంట్ రిజర్వ్స్ 33.
ప్రస్తుతం ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ ఏంటంటే 18 అంటే టైగర్స్ ఏమో 3682 ఉన్నాయి. నెక్స్ట్ చీతాలు 26 ఉన్నాయి. చిరుతలు అయితే 13,874 ఉన్నాయి. మంచు చిరుతలు 718 అని గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ పార్క్స్ 106 అని గుర్తుపెట్టుకోవాలి. టైగర్ రిజర్వ్స్ అయితే మనకి 58. నెక్స్ట్ ఎలిఫెంట్ రిజర్వ్స్ 33 అని గుర్తుపెట్టుకోవాలి. బయోస్పియర్స్ 18 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే బ్లాక్ టైగర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. బ్లాక్ టైగర్స్ చెప్పిందా మీకు అంటే నల్ల పులులు. ఓకే, 10 ఉన్నాయి. ప్రజెంట్ ఇండియాలో ఉన్న రైల్వే జోన్స్ 18. ప్రజెంట్ ఇండియాలో ఉన్న హైకోర్ట్స్ ఎన్ని 25. ఇలా పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ ఉండాలి. ఇంకా మీకు కావాలంటే 2024 నాటికి టోటల్ భారతరత్న ఎంతమందికి వచ్చింది అంటాడు. అంటే ఒక పాయింట్ని లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. మనకి 2024 వరకు భారతరత్న 53 మెంబర్స్ 53rd మెంబర్స్కి వచ్చిందమ్మా. అయితే దీంట్లో ప్రధానంగా రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ వారు ఇచ్చారు కదా. దీంట్లో ఎక్కువగా పుల్ల సంరక్షణ కేంద్రాలు ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్లో మాధవ్ జాతీయ పార్క్ని టైగర్ రిజర్వ్ గుర్తించారు కదా. దానితో కలిపి మధ్యప్రదేశ్లో మొత్తం టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి మొత్తం 9. సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర 6 ఉన్నాయి. నెక్స్ట్ వన్ కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడులో 5 ఉన్నాయి. అంటే 3 కలిపి 5 కాదు నాన్న. అంటే కర్ణాటకలో 5 ఉన్నాయి, రాజస్థాన్లో 5 ఉన్నాయి, తమిళనాడు 5. నెక్స్ట్ అస్సాంలో 4, ఛత్తీస్గఢ్లో 4 ఉన్నాయి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో 3 ఉన్నాయి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో 3 ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ. మరి ప్రస్తుతం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా ఎవరు పని చేస్తున్నారు? భూపేంద్ర యాదవ్. అయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక బుక్ వార్తలో ఉంది. బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు. బుక్ డైరెక్టర్ అవ్వచ్చు లేదా మ్యాచింగ్ ఇవ్వచ్చు. ఒకవైపు సెట్ ఏ సెట్ బి ఇస్తాడు మనకి. సెట్ ఏలో మొత్తం బుక్స్ ఇస్తాడు, సెట్ బిలో ఎవరు రాశారంటాడు. ఈ బుక్ పేరేమో ద కాంటోన్మెంట్ కాన్స్పిరసీ అని బుక్ వార్తలో ఉంది. ఈ బుక్ ఎవరు రాశారండి? ఆర్మీ మాజీ చీఫ్ ఆయన ఎవరంటే మనకి జనరల్ మనోజ్ నరవానే. పూర్తి పేరు మనోజ్ ముకుంద నరవానే రాసిన బుక్ మనోజ్ ముకుంద నరవానే. మరి ఈయన ఎవరంటే ఆర్మీ చీఫ్ అమ్మ. అంటే ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్, ఆర్మీ చీఫ్గా పనిచేశారు గతంలో. సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్మీ అని వచ్చింది కావున మనకి కొన్ని పాయింట్స్ తెలియాలి. ఫస్ట్ వన్ ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటాం. నెక్స్ట్ వన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం. నెక్స్ట్ వన్ ఇండియన్ నేవీ డే. ఈ మూడిట్లు కలిపి మనం సిడిఎస్ అంటాం. సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. మరి ఇండియన్ ఆర్మీ డే ప్రతి సంవత్సరం జనవరి 15 జరుపుకుంటాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 8. ఇండియన్ నేవీ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 4. ఇవి కాదు మనకు కావాల్సింది. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు పనిచేస్తున్నారు? ఇండియన్ ఆర్మీ చీఫ్గా పనిచేస్తుంది ఎవరు అంటే మనకు ఉపేంద్ర ద్వివేది. ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్గా ఎవరు పనిచేస్తున్నారు? అమర్ప్రీతి సింగ్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్. ప్రజెంట్ ఇండియన్ నేవీ చీఫ్ ఎవరమ్మా? ఇండియన్ నేవీ చీఫ్గా పనిచేస్తుంది ఆయన పేరు దినేష్ కుమార్ త్రిపాఠి. ఇక్కడ గమనించాలి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని ఏమని పిలుస్తాం? ఆర్మీ, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ మూడు కలిపే సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఈ మూడింటికి హెడ్ ఉంటాడు. ఆయన ప్రెజెంట్ ఎవరు అంటే అనిల్ చౌహాన్. ప్రెజెంట్ ఇండియా సిడిఎస్గా పనిచేస్తుంది అనిల్ చౌహాన్. మరి అనిల్ చౌహాన్ ఇండియాకి సెకండ్ సిడిఎస్. ఫస్ట్ సిడిఎస్ ఎవరు? ఇండియా ఫస్ట్ సిడిఎస్ ఆయన చనిపోయారు అనే గతంలో. ఇండియా ఫస్ట్ సిడిఎస్ బిపిన్ రావత్ 2021 డిసెంబర్లో మరణించారు.
బిపిన్ రావత్ అయితే ఇండియా ఫస్ట్ సిడిఎస్, సెకండ్ సిడిఎస్గా అనిల్ చౌహాన్ గారు పనిచేస్తున్నారు. గత మాజీ ఆర్మీ చీఫ్గా పనిచేసిన వ్యక్తి మనోజ్ ముకుంద నరవానే. ఆయన లేటెస్ట్గా ఒక బుక్ రాస్తారు, ద కంటోన్మెంట్ కాన్స్పిరసీ అని బుక్ రాశారు, గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ మీద గత ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్, అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి ఎవరు అంటే స్పేస్ ఫస్ట్ పర్సన్ ఎవరు అంటున్నాడు. అంటే ప్రపంచంలో తొలిసారిగా అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన వ్యక్తి. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, యూరీ గగరిన్. యూరీ గగరిన్ 1961 ఏప్రిల్ 12. ఆ ఏప్రిల్ 12 ఇంపార్టెన్స్ వరల్డ్ స్పేస్ డే, ప్రపంచ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటాం. యూరీ గగరిన్ ఏ దేశం అంటే రష్యా. ఓకే, రాకేష్ శర్మ ఎవరంటే అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు, పాస్ట్ ఇండియన్. రాకేష్ శర్మ 1984. మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని పైన అడుగుపెట్టిన తొలి వ్యక్తి, మూన్ ల్యాండింగ్ ఫస్ట్ పర్సన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏ దేశం అంటే అమెరికా, ఈయన 1969. మరి గోపీచంద్ తోటకూర మనం వండుకున్న తోటకూర గోపీచంద్ తోటకూర ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ చెందినవారు. లేటెస్ట్గా అంతరిక్ష రంగంలో పర్యాటకుడు అంటే అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ పర్యాటకుడు అంటే టూరిస్ట్, ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఇన్ ఇండియా అని చెప్పాలి. ఆయన గోపీచంద్ తోటకూర, సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్, ప్రపంచ సంతోష దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం. వరల్డ్ హ్యాపీనెస్ డే ప్రతి సంవత్సరము మార్చి 20 ఈ రోజునే. ఈరోజు మరొక ఇంపార్టెన్స్ వరల్డ్ స్పారోస్ డే, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. మార్చి 21 వరల్డ్ ఫారెస్ట్ డే, ప్రపంచ అటవీ దినోత్సవం. మరి ఫారెస్ట్లో ఫస్ట్ ప్లేస్ ఏముందంటే రష్యా, ప్రపంచంలో అడవులు ఎక్కువ దేశం రష్యా. మన ఇండియా ర్యాంక్ 10th ప్లేస్. ప్రపంచంలో అడవులు ఎక్కువ దేశం ఏంటి రష్యా, ఇండియా ప్లేస్ 10వ ప్లేస్. మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్. భారతదేశంలో అడవులు ఎక్కువ రాష్ట్రం మధ్యప్రదేశ్. మార్చి 22 ఇంపార్టెన్స్ వరల్డ్ వాటర్ డే అంటే ప్రపంచ నీటి దినోత్సవం. మార్చి 23 ఇంపార్టెన్స్ వరల్డ్ మెట్రలాజికల్ డే అంటే ప్రపంచ వాతావరణ దినోత్సవం. మనకి 2024 మార్చి 23 ఇంపార్టెన్స్. 2024 మార్చి 23 ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ రోజు ఇంపార్టెన్స్ ఎర్త్ అవర్. మీకు అందరికీ ఐడియా ఉంటుందమ్మా. 2024 మార్చి 23 రాత్రి 8:30 నుంచి 9:30 వరకు, మా నైట్ 8:30 నుంచి 9:30 వరకు ప్రతి ఒక్కరు కూడా లైట్స్ ఆఫ్ చేయని చెప్పుకున్నాం. నేను అలాగే అన్నాను, లైట్స్ ఆఫ్ చేయండి. ఇంకోలా అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే పర్యావరణం కాపాడడానికి, వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాపాడడానికి దాదాపుగా 190 దేశాలు దాన్ని పాటించాయి, మన దేశం తప్ప. 2024 మార్చి 23 ఇంపార్టెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఆ రోజు ఎలా ప్రకటించాం, ఎర్త్ అవర్ అంటే 8:30 నుంచి 9:30 వరకు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు నా కరెంట్ అఫైర్స్ ఇవి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.